రేపటి వరకు బండి కొనలేదనుకో రేపుకి టైం కాలం మన ఇద్దరం పైన. నేనేమో స్వర్గంలో రంభ ఊర్వశి మేనకల మధ్య నాట్యం ఆడుతుంటే నువ్వు నరకంలో సలసల మరిగే నూనెలో కుత 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 ఉడుకుతుంటావు. బయటనే నువ్వు దొరవురా, ఇంట్లో నువ్వు పనోని కంటే అధ్వానమైనవు. నీ ఇంట్లో నువ్వు తినాలన్నా పండాలన్నా పనుని పర్మిషన్ కావాలి. నువ్వు దొరవని చేసుకున్నాయుడు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అది కాదే నోర్మయ్, నిన్ను వేసుకునే బదులు నీ పాలేరాన్ని వేసుకున్న అయిపోతుండే. వాని పెళ్ళానికేమో 7 వారాల నగలు, నాకేమో 7 సుక్కల ముగ్గ. అయినా మీ అయ్య సచ్చినోడా వీళ్ళు నా వల్ల ఏం రాసి సచ్చిండో ఏమో. ఆ పాలేరంతో సంసారం చేసి పిల్లల్ని కూడా కన్మని రాసిండు కావచ్చు. ఈయన కొన్నదే సెకండ్ హ్యాండ్ బండి, దానికి ఇవన్నీ చేయబడుతుంది. అరే నా పెళ్ళం మాలచ్చిరా. నీ పెళ్ళం మహాలక్ష్మి లెక్క లేదు, క్షుద్రలక్ష్మి లెక్క ఉన్నది. జరగమ్మ జరా. ఒట్లు బోనాలు బాగానే పెట్టారు కదా. రమేష్ గారి ఆర్థిక సహాయంతో కొన్న బండి. బయటకెళ్ళు. వస్తున్నా. వెళ్దామా? ఆగు. అరే రమేష్, దొరనే గాని దొరసానికి మన ఆస్తుల వివరాలు చెప్పినావురా? లేదయ్యా. అయితే ఇప్పుడు చెప్పు. 100 ఎకరాల మాగాని, 75 ఎకరాల బంజరు భూమి, 60 ఎకరాల కొబ్బరి తోట, 50 ఎకరాల చేపల చెరువు, 30 రైస్ మిల్లులు. అమ్మా, నా మొగుడికి గంట వస్తుందా? మీరు ఇక్కడే పప్పులో కాలేశారు. అవి ఏమీ లేవు, అన్ని ఓను. మిగిలింది ఎందుకు పనికిరాని 5 ఎకరాల భూమి, మీ కొంప గంతే. మరి ఈ ముచ్చట ముందే చెప్పొచ్చు కదా. మా దొరగారికి ముందు బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత అసలు ముచ్చట చెప్పడం అంటేనే ఇష్టం. అయ్యో దొరగారు, మీరు ఎండలు నిలబడితే మీకు చెమటలు వస్తున్నాయి, కానీ నీడకన్నా వారి కొద్దిగా. అబ్బో, ఈ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. అన్నీ ఎక్కువైనానే, తక్కువ చేసిందే. మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదులేండి, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది అందరికి. అయినా టైం అవుతుంది, గుడి తలుపులు మూసేస్తారు. పోదాం పారి. పోదాం, ఆగు. అరే రమేశా, మన రథాన్ని సిద్ధం చేయించురా. ఇంకెక్కడి రథం దొరగారు, గడ్డి కొనే స్తోమత లేక గుర్రాలను అమ్మి రథాన్ని 20 రూపాయల కిలో చొప్పున ఇనుప సామాన్లకేసి అమ్ముకొని తాగిరు కదా. దరిద్ర, ఇవన్నీ ముచ్చట్లు దర్శనం కూడా చెప్తారా ఇంటికాది? అయ్యో, ఏదో ఫ్లోలు వచ్చింది. ఓహో, అవును కదా. అయితే మా తాతగారు వాడిన కారు ఇవ్వు, అట్లా దొరసాని నేను విహారించేస్తాం. అయ్యో దొరగారు, ఆ కారును మీ సొంత పనులకు వాడుకోవద్దని మీ నాన్నగారు పోతూ పోతూ వీలునామాలో 14వ పేజీలో రాసిర్రు. వాడో తుపాస్ తండ్రి గాడు అన్ని అనుభవించి అమ్ముకొని నన్ను బికారిగా చేసి పీకిండు. ఆ రోజుల్లో మీ నాన్నగారు రసిక పురుషుడు. అరే నువ్వు వాడిని పోడకు. ఇప్పుడు మేము గుడికి ఎట్లా పోవాలి? మీరు నడుచుకుంటూ పోతే మీ పొట్ట తగ్గుతుందని కూడా ఆ వీలునామాలో రాసిర్రు దొరగారు. ఆ వీళ్ళను మలిసి అర్థమైంది, మీరు పోయిరారు. హలో, ఆ కారు ఖాళీగానే ఉన్నదిరా. కిరాయి 2000 అడ్వాన్స్ కట్టి వచ్చి తీసుకుపో. కారు నా సొంత పనులకు వాడుకోవచ్చని మీ నాన్నగారు అదే వీలునామాలో 23వ పేజీలో రాసిరు దొరగారు. ఆడంతా క్లియర్గా చెప్తుంటే అర్థం అయితే లేదా? ఇక వా, నడుచుకుంటా పోదాం. ఆవురా మల్లేసు,
ఇట్నే ఉంటాదిరా. అప్పుడెప్పుడే పైసలు కావాలని తీసుకుంటే ఈ వరకు అడ్డీ లేదు అసలు లేదు. ఇంకెప్పుడు ఇస్తావురా? ఇష్టతీరా నువ్వు అంటే దొరికిట్లా పని చేస్తున్నావు కాబట్టి చేతుల పైసలు గల్లరు అంటున్నావు. ఇక గిట్ల పోరగాళ్ళతో ఆడుకుంటే గిట్ల మీటింగ్లు పెడితే నీకు పైసలు వస్తాయి. ఇక అయ్యో నువ్వు ఆగుతలేవురు దొరకకుండా పోకడా నీకెక్కువ పైసలు తీసుకోగా కనవలేదురా పోకడా. ఏవో ఇప్పుడు పోకడా అనబడుతుంది. మనోడు అంటే మనవో తక్కినట్టే చెప్తారా మీరు. మనవోత లేదు మన లేదు ఇష్టపోరా నువ్వు ఆగుతలేవురు. నన్ను ఆగుతలేవంటావురా? నీ సంగతి చెప్తే అట్లా ఆగుతాత. అప్పుడు తెచ్చిస్తా పోరా. ఏ ప్రభుత్వం వచ్చినా ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మా మగజాతికి ఎలాంటి సపోర్ట్ లేదు. మరి తమ్మే పెట్టారా ఏందన్నా పని మీద పోతా అంటే సరిపోయింది. అంటే నేను పనిలే కూర్చున్నాను ఇక్కడ. అది నేను అనలేదన్నా ఊరు అంటుంది. ఊరు అంతేలేరా, సంతోషము నుండి సంకనాకిస్తుంది, బాధ నుండి బొంద పెడుతుంది. రాసాలు ఆపి పని ఏందో చెప్పన్నా. ఆ చేత సంచేంద్ర ₹1,00,000 దొర పాలడానికి ఇద్దామని పోతున్నా. ఎందుకు అప్పుగా? అప్పు ఇచ్చేంత నాకెక్కడన్నా తీసుకున్న పైసలకు వడ్డీ కట్టి నీకు పోతున్నా. అందుకేరా అప్పు చేయొద్దు అనేది. అవును కానీ రాత్రి ఏంద్రా నీ పెళ్ళాం నీ మీద సిర్రు బుర్రలాడుతుంది. చిన్న పంచాయతీ ఏందన్నా. ఏం పంచాదరు? నా పిల్లం పుట్టింటికి పోయిందని పక్కింటి దాన్ని గోకిన. ఆ విషయం నా పిల్లానికి తీసి రచ్చ రంబోల చేసింది. నీ పెళ్ళాము రచ్చరంబోలే చేసింది. అది నా పెళ్ళాం అనుకో రచ్చబండి అక్కడ ఉరిసేది. వదినే గట్టి గుండె పట్టుకే నువ్వు సడి సప్పులు లేకుంటున్నావు, లేకపోతే ఎన్ని గడపలు దాడుతావు. ఓడి వారి గట్టిగా నగరా గోడలకు చెవులు ఉంటాయట. అది విన్నదనుకో నన్ను పొట్టు పొట్టి ఎత్తు. పని మీద పోయేటోనే పిలిచి పనికి మళ్ళా ప్రశ్నలు వేస్తే నేనే పిలుస్తా వదినేని. ఓ వదినే. అరే నీ దండ మీద వద్దురా అయ్యా నుంచి గట్టి ఉంటుంది మరి. కర్మరా బాబు. నేను రూపాయి సంపాదించుడు శాత కాదు కానీ ఊర్లో అందరి సంసారాల గురించి కావాలి. రమేష్, అరే రమేష్, అయ్యా మా అమ్మగారి 7 వారాల నగలు దొరసానికి సింగారించుకుంటారట. ఆ అదృష్టం అమ్మగారికి లేదయ్యా. ఏ ఎందుకు నగలెక్కడైనా సిల్లు పట్టినాయా? లేదయ్యా, సీలేసి బ్యాంకులో తాకట్టు పెట్టిన. మా అమ్మగారి నగలు తాకట్టు పెట్టడానికి నువ్వెవరిరా? ఈ ఇంటికి నమ్మిన బంటునయ్యా. అందుకే జాగ్రత్తగా బ్యాంకులో తాకట్టు పెట్టి పైసలు తీసుకొచ్చి ఊళ్ళందరికీ వడ్డీలకు ఇచ్చుకున్నా. ఆ నగలకు వారసుని నేను రా. అది అందరికీ తెలుసయ్యా. కానీ ఆ నగలను మీ భార్య చేతికి, అదే అమ్మగారి చేతికి ఇయ్యొద్దని మీ నాన్నగారు వీలునామాలో 18వ పేజీలో రాసిర్రయ్యా. మా అయ్యగారు ఒకడు అన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఏమి ఇవ్వకుండా వీకిడు. అంటే ఇప్పుడు ఆ నగల నుంచి రవ్వంత బంగారం కూడా నాకు ఇయ్యమంటావా? అదే కదా అమ్మగారు నేను చెప్పేది. ఇన్నవారా బొత్త మొగపోడా, వారు క్లారిటీగానే ఉన్నారు, నువ్వే క్లారిటీ లేంది. నువ్వు లోపలికి అయితే నీ సంగతి చెప్తా నేను. చెప్పే. మన అమ్మగారి 7 వారాల నగలల్లా నీకు ఇష్టమైన రవ్వల నెక్లెస్ తీసి పక్కకు పెట్టినా అది వేసుకొని ఫంక్షన్ కో. సరే ఇంట్లో పాలేరు ఉన్నాయి. ఇప్పుడు పైసాకు పైసా సుఖానికి సుఖం బట్టి. రమేష్, ఓ రమేష్, ఉన్నావారా? ఎవరు నువ్వు? నా పేరు మల్లేష్ దోస్ అని, రమేష్ గారి దోస్ కానీ. చేతిలో ఏంటిది ఇది? వడ్డీ పైసలు దోస్ అని. ఓ బొత్త మొగపోడా, ఒకసారి బయటకు వచ్చిపో. అరే మంది ముంగట గట్ట విలువద్దే మానం పోతుంది. నీకు ఉంటే కదా. నువ్వు నోరు పోయి కేంద్ర మళ్ళీ గిటచ్చినావు. పైసలు తెచ్చిన దొరా అయితే మరి నీకు కాదోరా, మీ పాలే రమేష్కి ఇద్దామని తెచ్చిన. నువ్వు వచ్చింది ఈ బొత్త మొగపోని కోసం కాదా, బక్కోని కోసమా? అవును దొర సాని. నువ్వైతే ఇంట్లోకి రాని సంగతి చెప్తా నేను ఇయ్యాల. అవు ఏంద్ర మళ్ళీ గిట్లా ఏమన్నా అప్పు కావాలనా? నీ దగ్గర తీసుకున్న పైసలకి వడ్డీ పైసలు కడదామని తెచ్చిన. ఇదిగో ₹1,00,000. అసలు 5 లక్షలు 3 నెలలు ఇస్తారా? సరే పోరా.
మా రమేష్గా నాకే ఎన్ని పోటు కొడతావురా? వంకాయ పోటేం కాదు, మీ నాన్నగారు రాసిన వీళ్ళ నాకు కలిసి వచ్చింది, అందుకే కాసులు సంపాదించుకుంటున్నా. అన్నట్టు మర్చిపోయినా, మీ నాన్నగారు రాసిన వీళ్ళ ప్రకారం ఈ నెల ఖర్చులకు మీకు దొరసాని గారికి 100 ఉంచురి. అరే అయ్యగా, పేరుకు నన్ను దూరం చేసి పాలేరనికి పగ్గల పెప్తావా? నేను చచ్చి పైకి వచ్చినాక నీ సంగతి చెప్తారా? బయటనే నువ్వు దొరవురా, ఇంట్లో నువ్వు పనోని కంటే అధ్వానమైనవు. నీ ఇంట్లో నువ్వు తినాలన్నా పండాలన్నా పనుని పర్మిషన్ కావాలి. నువ్వు దొరవని చేసుకునేవాడు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అది కాదే. నోర్మయ్, నిన్ను వేసుకునే బదులు నీ పాలేరాన్ని వేసుకున్న అయిపోతుండే. వాని పెళ్ళానికేమో 7 వారాల నగలు, నాకేమో 7 సుక్కల ముగ్గ. వాడిని కాదు అనవలసింది, మా అయ్యని అనాలే. వాడు రాసిన వీళ్ళనామా నా సావుకొచ్చి 100 మిగిలింది. 100 మనిషి అర్థమైంది, ఎక్కడ పెట్టుకున్నా అర్థమైంది. అయినా మీ అయ్య సచ్చినోడా వీళ్ళు వల్ల ఏం రాసి సచ్చిండో ఏమో. ఆ పాలేరంతో సంసారం చేసే పిల్లల్ని కూడా కన్మని రాసిండు కావచ్చు. నువ్వు వద్దు, నీ సంసారం వద్దు నాకు. అట్లా రాసుడే అదే ఆగే. మా అయ్య అట్లా రాసుడు ఆగేవే ఆగే. పేరుకే దొరసాన్ని కానీ పూట గతులేని దాన్ని అయినా నేను. ఓ దేవుడా. అరే రమేష్గా, రమేష్గా, అరే రమేష్ దొరసాని పోతుంది రారా? అయ్యా, దొరసాని పోతుందిరా. వెళ్ళేటోళ్ళను వెనుకకు విలువద్దని మీ నాన్నగారు వీలునామాలోని 46 పేజీలో వివరంగా రాసిర్రయ్యా. అవురా, మా అయ్య వీలునామా రాసిండా? వీలునామానే గంధం రాసిండా? ఆయన వీలునామా ఆయన ఇష్టం, 100 పేజీలు రాసుకుంటా పోయిండు. ఏంది 100 పేజీల వీలునామానా? ఎన్నెళ్ళు లేని వీడు ఫోన్ చేస్తాండి. ఓసారి అయితే ఎత్తుదాం. చెప్పురా గోసియా. నా పేరు గోసియా కాదు, గోసిలింగం. నేనేదో షార్ట్ కట్లో పిలిచినా కానీ తీరా చెప్పు. షార్ట్ కట్లు వద్దు, ఫుల్ కట్ ఏం వద్దు. మరీ ఇంత బెట్టు చేయకరా, నువ్వు ఎట్లా పిలిచినా వలుకుతావు కానీ ఇంతకు నువ్వు ఫోన్ చేసిన పని ఏందో చెప్పు. నాకు అర్జెంటుగా ఓ 10,000 రూపాయలు కావాలనే. అప్పు కాదు, ఆర్థిక సహాయం కావాలని అడుగు, ఇస్తా. అదే అదే ఆర్థిక సహాయమే కావాలనే. మరి నా కండిషన్లు అయితే మొత్తం తెలుసు కదా నీకు? తెలుసు, 2 నెలల్లో వడ్డీతో సహా కలిపి మొత్తం ఇస్తా. సరేరా, ఫోన్ కట్ అయిన నిమిషంలోపే నీ ఫోన్ పే చెక్ చేసుకో, నీ అకౌంట్లో 10,000 ఉంటాయి. సరేనే, ఓకే. మంచిది. అవ్వ, నేను కనుక ఆర్థిక సహాయం చేయకపోయి ఉంటే ఈ ఊళ్ళో సగం జనాభా శ్మశానంలో తలదాసుకుందరు కావచ్చు. అరే ఈ మధ్య నీకు ఏం పుట్టిందే? బండి కొను సంపుతున్నావు. ఎడన పోతే ఆటోల బస్సులు ఎక్కువ కట్టమైతుంది, అందుకే కొనమంటున్నా. ఈ పక్క పొంటోళ్ళతో ఎప్పటికి ఇదే పంచాయతీ, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, ఏందో ఏమో. నేను ఇక్కడ నోరు వంగ ఒరుతుంటే పట్టించుకోకుండా ఏడి వీక్తున్నావు. పీకపోతే ఏం చేయమంటావే? నువ్వు కొనుగొన్నది 3,000 సైకిల్ కాదు, 1,33,000 బండిని. ఏమన్నా నేను నడపని కొనమన్నా? ఇద్దరం కలిసి అటు ఇటు పోనీకే కదా కొనమనేది. అది ఉత్తైన తిరుగుతాదే, దానిలో లీటర్ పిట్టలు పోయాలే. బర్రెని కొన్నాడు, తలకు కొనలేడా? సర్దుకుపోవాలి అంతే. అక్క సర్తే 32 పళ్ళు రాలి అన్ని జరుగుని అవ్వగారికి ఇవ్వాలి. బండిని మెయింటైన్ చేసేవాళ్ళు ఓ సెటప్ మెయింటైన్ చేస్తున్నాయమే. నీ మోకానికి కదా ఒక్కడే తక్కువైంది, ముందు నన్ను చక్కగా మెయింటైన్ చేయి మాసాలు. ఇప్పుడు నీకేం తక్కువైందే? అబ్బో అన్ని ఎక్కువనే
మరి ముందుగా అయితే బండి కొను. కొననే నువ్వు అంతగానో పెడతాను కాబట్టి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొంటది. సైకిల్ గీకిల్ అన్నావనుకో నేను ఈ భూమి మీద ఉండనే ఉండ చూడు. అబ్బా గా పని చెయ్యి. భూమికి భారం తగ్గుతుంది. ఆ పోతేనే ఒక్క ఎందుకు పోతా, నిన్ను కూడా పట్టుకోపోతా. అప్పుడు భూమికి డబల్ భారం తగ్గుతుంది కదా. రేపటి వరకు బండి కొనలేదనుకో, రేపుకి టైం కాలం మనిద్దరం పైన. నేనేమో స్వర్గంలో రంభ ఊర్వశి మేనకల మధ్య నాట్యం ఆడుతుంటే నువ్వు నరకంలో సలసల మరిగే నూనెలో కుత 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 ఉడుకుతుంటావు. గుర్తుంచుకో. అమ్మో ఇది తెగించిందంటే అన్నంత పని చేస్తుంది. రేపటి కల్లా అప్పో సప్పో చేసి సెకండ్ హ్యాండ్ బండి అయినా కొనాలి, లేకపోతే నా మిగిలిన బతుకంతా నరకంలో అనుభవించడం అవుతుంది. ఏంద్రా గిట్లా వచ్చినావు? ఏమన్నా ఆర్థిక సాయం కావాలా? అద్దన్న బుద్ధి గడ్డి ఒక్కసారి 5,000 దగ్గర తీసుకున్నాకే 6 నెలల సంది నా టీవీ నా కూలర్ నీళ్ళే ఉంటుంది కాదే, ఇంకా మళ్ళీ ఆర్థిక సాయం కావాలంటాను. నన్ను ఏం చేయమంటారా మరి? అది నా వీక్నెస్. నీది ఊరు అయితేనేమో టీవీ కూలర్ నీ ఇంట్లో ఉంటుండే, నీది పక్కూరా, అందుకే నా ఇంట్లో ఉన్నాయి. అన్న జర నీ బాటకు పుణ్యమే, నీ 5,000 నీకు ఇస్తా కానీ జర నా కూలర్ ఉన్న టీవీయే. బాటు లేదు తరాజు లేదు కానీ నువ్వు మాట తప్పినా నేను మాట తప్ప. కాగితంలో ఏం రాసినావు? సంవత్సరం తర్వాత ఇస్తా అని రాసినావు. అప్పుడే వచ్చి పైసలు కట్టి నీ టీవీ కూలర్ నువ్వు కొంటావో ఎవరిదా కనబడకపో. నా ఇంట్లోనే ఉంటాయి. అది జర నీ దండం పెడితే నా ఇంటికి వచ్చి నా పెళ్ళంతా రోజు తిప్పలైతుంది. ఈ ముచ్చడం కదా తెలిసినానుకో నన్ను ఇంత కూడా రానియదు. అది అట్లయితే నా దగ్గర ఒక మంచి ఆఫర్ ఉన్నది, వినియోగించుకుంటావా? చెప్తావేందో. నా ఇంటానికి కావు 6 రకాలు ఉన్నది, తక్కువ కిరాయికే ఇస్తా. నీ ఊళ్ళో ఖాళీ చేసి వచ్చి ఈడికి వచ్చి ఉండు, అప్పుడు నీ టీవీ కూలరు నీ ఇంట్లోనే ఉంటాయి. అబ్బా ఎంత ఇక మొత్తం పోసేటివే నువ్వు. గప్పుడు నేను కిరాయికి ఉన్నట్టు ఉండదు, నీ ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది. కిరాయితోప్పుడు నా సామాన్లన్నీ వాడుకు దెబ్బ అందుతున్నావా? భలే క్యాచ్ చేసావు బ్రదర్. నేను అంతే బ్రో, సాయంలో సాయం ఎత్తుకునే టైపు. నువ్వు కిరాయి ఉంటా అంటే చెప్పు, క్లీన్ చేపిస్తా. లేదంటే అప్పు మొత్తం క్లియర్ అయినాక రా. ఎందుకంటే నీయాస అంటాడే పాపం అని పచ్చి పులుసు పోతే నేతి పొట్టు లేదని లేచిపోయినట. మరి అది వరకు నేనే చేయనే. ఏం చేస్తావు? చెక్కబాయ్ అని చేయవు 2 కొనిస్తా. గట్టిగా పో. నీ అక్క ఈయన దగ్గర అప్పు తీసుకునేవి కానీ 5,000కు 6 నెలల సంధి వీని చుట్టే తిరుగుడు అవుతుంది. ఇంకా బోర్డు పెట్టినావు మానలేక. అమ్మయ్యా కింద మీద పడి 47,000 తయారు చేసుకున్నా. ఇంకొక 3,000 అయిందనుకో సెకండ్ హ్యాండ్లా మంచి బండి కొనచ్చు. ఇంకా ఎవడున్నాడు? ఎవరిని అడగాలి? దాదాపు నా సర్కిల్ మొత్తం అడిగిన. ఇంకొక్కడున్నాడు, వానికి ఫోన్ చేసి అడుగుతా. హలో అరే నేను ప్రసాద్ మాట్లాడుతున్నారా? నీ నంబర్ సేవ్ ఉంది కానీ విషయం ఏందో చెప్పు. అరే ఒక 3,000 కావాలరా, మళ్ళా 3 నెలలు ఇస్తా. అయితే హలో 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 ఈ దరిద్రుడేంది 3,000 అనగానే ఫోన్ కట్ చేసిండు. సరిపోయింది. ఈ అటు పోయి ఇటు పోయి నా పక్క పొంటి రమేష్ గారే గైతేటట్టున్నాడు. ఏం చేస్తాం ఇక వాని దగ్గరికి పోతాం. రమేష్ రమేష్ అరే నీకు చెప్పినా కదరా ఇల్లు మొత్తం కాల్ చేసినామని. ఓ నువ్వా అనే? నేనే కానీ కాల్ చేసి వచ్చినదిరా. నిన్ను కాత్తియే. ఇంతకు ముచ్చటేందో చెప్పు. 3,000 అప్పు కావాలరా. అప్పు కాదు, ఆర్థిక సాయం అన్నాను. గదే ఏదో సాయం ఉన్నాయా లేవా చెప్పు, ఏదో పెద్ద ఫ్రీ ఇచ్చినట్టు. ఆపే ఇక 3,000 కదా ఇత్తది. ఈడో దరిద్రుడు ఏదో దేశ సేవ చేసినట్టు ఆర్థిక సాయం చేయబడు అని బోర్డు పెట్టుకున్నాడు. మొదలు ఈ పేపర్ మీద అయితే సంతకం పెట్టు. ఇగో సంతకమా? సంతకం దేనికి రా? వడ్డేందో చెప్పు, 3 నెలలు ఇస్తా. నీకు జాబ్ కావాలనా పైసలు కావాలనా? పైసలు కావాలి. మరి మూసుకొని సంతకం పెట్టు, నా కండిషన్ నేను రాసుకుంటా. అరే నా ఆస్తి మొత్తం రాయించుకో కదా.
నీకున్నాయి కింద 2 బండలు మీద 3 పెంకలు గవి రాయించుకొని నేనేం చేసుకుంటానే. ఇగో సంతకం పెట్టు. ఇగో ఇళ్ళకెళ్ళి నువ్వు నా బానిసవు. బానిసేంద్రా గదే బంధువు అంటున్నా. ఎట్లయితే 3,000 అయితే వచ్చినాయి. సరే మరి నేను పోయేస్తా. పోయినా నువ్వు అనే ఇయో బండి పట్టుకేసేస్తుందరా. ఫైనాన్స్ లా కొత్త బండి తెప్పాను, ఈ పాత బండి తెచ్చినావు. మన బడ్జెట్ కు ఇదే ఎక్కువనే. నిన్ను కట్టుకున్నాక బడ్జెట్ తగ్గుడే కాదు, నా బరువు కూడా తగ్గిన. నిన్ను ఏ రకంగా చూసినా తగ్గినట్టు లేవే, పెరిగినట్టే ఉన్నావు. రైట్ రా, పట్టుకో. జిట్టు ఒకటే ఎందుకమ్మా? ఆరతీసి కొబ్బరికాయ కొట్టి ఓ మేకను కూడా పోయపోయినావు. ఈయన కొన్నదే సెకండ్ హ్యాండ్ బండి, దానికి ఇవన్నీ చేయబడుతుంది. అరే నా పెళ్ళం మాలచ్చిరా. నీ పెళ్ళం మహాలక్ష్మి లెక్క లేదు, క్షుద్రలక్ష్మి లెక్క ఉన్నది. జరగమ్మా జరా. ఒట్లు బోనాలు బాగానే పెట్టారు కదా. రమేష్ గారి ఆర్థిక సహాయంతో కొన్న బండి. ఎక్కువ షాక్ కాకు, అది నా స్టాంపు. అరే నీ ఆర్థిక సహాయంతో నేను కూడా ఏందిరా, నువ్వు ఇచ్చింది అప్పు కదా. అదే ఇది ఇదే. నువ్వు ఇచ్చిన 3,000కు గింత బిల్లవా? ఆగు, నా బిల్డప్ ఇంతే ఉంటది కానీ నువ్వు ఇట్లా చింపినావు అనుకో నాకు 3 లక్షలు కట్టాలి. 3 లక్షలా? 3 లక్షలేదురా. నువ్వే కానీ 3 లక్షలు కడతా అని రాసిచ్చినావు. ఇక చూడు, అందులో ఇంకేం రాసుకున్నావురా? టైం వచ్చినప్పుడు మా చూపిస్తా కానీ ఆ తాళం అయితే నేను ఇయ్యనయ్యా. ఫస్ట్ రైడు నా పెళ్ళం నేను పోతాం. అడిగినప్పుడు బండి ఇవ్వకపోతే 60,000 కడతా అని రాసిచ్చినావు. చూపిమంట నేనెప్పుడు రాసిరా? అయినా ఈ బండి కొంటాను నీకు చెప్పలే కదా. నువ్వు బండి కొన్నాక నేను కండిషన్లు రాసుకున్నా. అమ్మ పక్కడా పక్కొనే కానీ గట్టినే తాళం అయితే ఈ మొదలు ఇయ్యనా తప్పదా? ఇచ్చుడే. చూపిమంట కాగితం. అదే తీసుకో. బండి నా కోసం కొన్నట్లేదు, వాని కోసం కొన్నట్టుంది. అది కాదే, బండికి 3,000 తక్కువ పడ్డాయి. కర్మ కాలి వాడిని అడిగినా. మంచిగా అయింది, ఇప్పుడు అనుభవించిగా. అది కాదే నేను చెప్పేది నేను. బక్కుడు మళ్ళీ తాళం వేసుకుని పోయిండుగా. వీడు మిత్తులు ఇచ్చుకుంటే బలుతాడు. వీళ్ళు బల్క్ చేయకపోతే నేనేమని బలిచి పొదలింగనే చేసిందట. అరే వీడు ఉల్లి అప్పులన్నీ ఇచ్చుకుంటా జమటాలు కొట్టుకుంటూ ఎదుగుతాడు. వీడైతే దొరకదు నాకు. వీళ్ళని అడుగుతా. అన్నా అవునా ఎవరు? మాది నూనె ఆగిన పల్లెనే. ఈ బకరమేష్ కూడా ఆర్థిక సాయం చేస్తాడు చూసినావా? వాడు ఇటు ఆర్థిక సాయం కోసం వచ్చిన ఇది వాడు 6 షేర్ల నీళ్ళు అవుతాడు. 6 షేర్లు కాదు, 6 నెలల సంది 60 షేర్ల నీళ్ళు అవుతానా. వాని దగ్గర 5,000 ఆర్థిక సాయం తీసుకున్నందుకు. 60 షేర్ల నీళ్ళ దగ్గర బతికినామంటే నువ్వు గడ్డి వేరు. మరి ఏం చేయండి సావన్నా? అరే 5,000 కింద నాకు పక్కూరని నా కూలరు నా టీవీ అన్ని ఇంట్లో పెట్టుకున్నాడే. అది ఏది బుక్ చేసినా కూడా మీ ఇంటికి అడ్రస్ పెట్టుకున్నాడు. అంటే ఈంత నాది ఈ ఊరు అయితే నా ఇంట్లో కాపురం పెట్టాడు. దొరికేనా పక్కూరు చిన్న అనుకున్నావా? ఊరిని నా కథ కంటే నీ కథ అతి ఘోరంగా ఉన్నాయారా. వాడు వచ్చినాక నువ్వు వచ్చినా చెప్తా కానీ పో. ఎన్ని కథలున్నా వానికి నువ్వుతుందేనే.
ఈ రమేష్ గారిని ఇట్లా వేసి పెడితే వీనికి పెట్టాకైతే నాకు పడుతుంది. చెప్పనా ఏదైనా ఒకటి చెప్పి తప్పించుకోవాలి. పైసలు పోతే పోయినాయి కానీ మంచి కండిషన్ మీద ఉన్న బండి కొన్నవే. ఇగో ఏం కాలే, బండికి మంచిగానే ఉన్నది. ఏమో బాగా చూడబడుతుంది. పుణ్యానికి వచ్చింది ఎట్లున్నా నీకు కండిషన్ కనిపిస్తుంది. ఏందేమో నోరు బాగాలేస్తుంది. బయటికి తీయమంటావా కాగితం? హద్దురా నీ దండం పెడతా అయ్యా, నువ్వు సపరేకవా గట్ల రా తారీఖు మరి. ఏ తయారుగా పో, బండి వచ్చింది అట్లా బయటికి పోదాం పో. నేను ఏడికి రాను, పోయే తాళం పక్కింటికి ఇచ్చిరా పో. అగో గానికి నేనేది ఇతనే, బండి కొన్నది మన కోసం కదా. పేరుకే నువ్వు కొన్నది, దాని ఓనర్ వాడేనే. అగో 3000 ఇచ్చేంత మాత్రం వాడు ఓనర్ తాడే. వాడు కాలే, నువ్వే చేసినావు. నువ్వు సంతకం పెట్టిన పేపర్ మీద వాడు 30 కండిషన్లు రాసుకున్నాడు. నాకేం తెలిసే వాడికి ఎంత పని చేస్తాడని. నీ నుదుటి మీదనే రాసింది నువ్వు పెద్ద దావని. నేను ఏడికి రాను, నువ్వు వాడు కలిసి ఊరి మీద ఊరేగిపోర్రి. కరెక్టే, అది చెప్పినట్టు నేను పెద్ద ఎదవని. నేను తయారైన పోదామా? బండి కూడా రాని ఎక్కువ. బండిని నీట్గా మంచిగానే తుడిచావు కానీ మీరిద్దరు దిగుతే నేను అట్లా బయటకు వేస్తా పొలిమేర దాకా. అరే జర నీ పుణ్యం రా, మేము బయటికి పోవాలి అర్జెంటుగా. అంత అర్జెంట్ అయితే శరోవంగా ఆర్థిక సాయం చేస్తా, ఆటోలో వర్రి. అరే అదేదో నువ్వే వాసు కదరా. ప్రశ్నలు వేసినావు అనుకో కాగితం బయటికి తీయాల్సి వస్తుంది. తీయన్నా అదురా ఇద్దరు పడతా. ఆగే నేను చెప్పేది విను. అరే ఆగురా, జరిగే అరే ఆగురా. అరే అయితే మిగిలిన ఏది ఏమైనా ఈ బక్కోని పీడ వదిలించుకోవాలరా. ఆటో మాట్లాడు పోదాం బావే. ఏమద్దు, ఆట వద్దు, సంసారం వద్దు. నీ అన్ని సరుకులు మా పుట్టింటి పోదపో. అరే ఆ బండి కాకపోతే ఇంకో బండి కొందామే, దానికి తొందరగా పడతావు. ముందు ఆ బండి తెచ్చిన అప్పు తెరుపు, కొత్త బండి కొందువు గాని. నా మీద కాగితం నమ్మకోలేనే. ఉన్న నమ్మకాలన్నా పక్కన మీద పెట్టినావు, చాలదా ఇక? సరే నా బట్టలు కూడా చదువు, ఇద్దరం కలిసి వీకుదాం. అగో బండి మరి కారు కొంటే నీకన్నా ప్రాబ్లమా? నాతో రా, ఆడ దారిలో పిచ్చాసుపత్రి ఉంది, జాయిన్ చేస్తా. నన్ను నువ్వు తోడు కాదే, నేను ఆ రమేష్ గారిని ఏం చేస్తా పిచ్చాసుపత్రిలో. చూద్దాం తీ, మా ఎత్తావు. పెట్రోల్ అయిపోయినట్టున్నదే, ఫుల్ ట్యాంక్ చేపి, రేపు బండితో బాగా పని ఉన్నది. మాని పెడతా కానీ అర్జెంటుగా 10 లక్షలు అవసరం ఉన్నాయి, ఆర్థిక సాయం చేస్తావా? ఏంది 10 లక్షల గన్ని పైసలు ఎందుకే? కారు కొందామని. ఇక నువ్వు కూడా అప్పుడప్పుడు బండి మీద కాదు మంచిగా ఫ్రీగా కారు తిరగచ్చు. ఐడియా బాగానే ఉన్నది కానీ వడ్డీ ఎక్కువ అవుతుందే మరి. ఎంతైనా సరే వడ్డీ నేను కడతా. సరే పా, నాతో రా. ఇగో సంతకం పెట్టకింలా. పెడతా పెడతా. చల్లగా ఏసీ బాగా వచ్చే కారు కొను. నీకు కంఫర్ట్ ఉండేటట్టే కొంటనే కారు. ఇగో బండకు బండ 10 లక్షలు. ఓకేనే కొంటా, పోయేస్తా మరి. మంచిది. పసానా పసానా, ఈ ఏడి బండి లేదు, మంచిగా నడతలేడు. తాళం వేసి ఉంది ఏంది?
ఓ చిట్టి ఉన్నట్టున్నది. నమస్కారం రా బక్కోడా. నువ్వు చేసిన 10 లక్షల ఆర్థిక సాయంతో నేను నా పెళ్ళం బండి మీద జంప్ అయినాం. నా కోసం వెతికినా మేము దొరకం. నా ఇల్లు కూడా బ్యాంకు లోను పెట్టిన, ఆ లోను కూడా నువ్వే కట్టు. మేము జంపు ఉంటా మరి, బాయ్. అంత మోసం, కారాజ చూపించి మొత్తం పైసలన్నీ పట్టుకుపోతుంది కాదే. ఆర్థిక సాయం పేరుతో వడ్డీలు ఎక్కువ గుంజి సంపాదించుకున్న పైసలన్నీ పట్టుకుపోయినావే. గోవిందా గోవిందా. అయ్యో.